ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక ప్రతికూలత నిన్ను ఉన్నతమైన స్థానానికి చేరుస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆ శ్రమలో నువ్వు కృంగిపోకుండా దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని వైపు నువ్వు చూచినప్పుడు, ప్రభువా నీవేనా సహాయం, ఎంత గడ్డు సమస్య అయినా ట్రూలీ బిలీవ్ ఆన్ యూ, నీ మీద విశ్వాసం ఉంచుతున్నాడు ప్రభు నడిపించే దేవుడు అని ఎవరైతే ప్రభువుకు తమ జీవితాలు అప్పగించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన తన బలము చేత సముద్రాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన రేపే దేవుడు. ఆయన హల్లెలూయా. అహంకారులను దేవుడు ఆశీర్వదించాడు, గర్వహృదయులను దేవుడు ఆశీర్వదించేవాడు కాదు. అది ఏ రూపంలో, ఏ స్థాయిలో నీలో పనిచేస్తున్న గర్వము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే క్లియర్గా బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన వివేకం వలన రహాబుని ఏం చేస్తారంట? పగలగొడతాడు. ఇక్కడ ఈ మాటకు అర్థాన్ని మనం తీసుకుంటే, ఇక్కడ ఉన్న రహబ్ అనే మాటకు అహంకారం అని అర్థం. ఇదే మాట కీర్తన గ్రంథంలోనే, యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. రహబును అనే మాట అక్కడ మనం చూస్తాం. దేవుడు అహంకారులను ఏం చేస్తున్నాడంట? ఆయన అయితే దీనులను దేవుడు ఉన్నత స్థలాల్లో నిలబెడతాడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. దీనత్వం కలిగిన వారు, ఆయన మీద ఆధారపడేవారు. యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కొండ మీద ప్రసంగం చేశారు ఆయన. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కలిపి ఏమంటారు దాన్ని? చెప్పండి, ఏమంటారు? కొండ మీద ప్రసంగం, పర్వత శిఖర ప్రసంగం అంటారు దాన్ని. గొప్ప గొప్ప వ్యక్తులందరూ దాన్ని చూసి ప్రభావితం చెందినవారు. 111 వచనాలు ఉంటాయి ఆ 3 అధ్యాయాల్లో. అందులో ప్రభువారు ప్రారంభంలోనే చెప్పారు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడు ఎంత క్లియర్గా అక్కడ సెలవిచ్చాడంటే, ఆత్మలో దీనత్వం కలిగిన వారు, ఆధ్యాత్మిక విషయాల్లో దీనత్వం, దేవుని మీద ఆధారపడు. ఇక్కడ బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్ అంటే అర్థం ఏంటో తెలుసా? హూ ఎవర్ డిపెండింగ్ ఆన్ గాడ్. దేవుని మీద ఎవరైతే ఆధారపడుతున్నారో అది అక్కడ అర్థం. నా శక్తి, నా బలం, నా జ్ఞానం కాదయ్యా, సమస్తము నీ కృప ద్వారా జరిగిందని అన్ని విషయములలో దేవునికి ఏం తీసుకురావాలా? మహిమను తీసుకురావాలి, ఆయనకు ఘనతను తీసుకురావడం. అది చిన్నదైనా పెద్దదైనా నీ జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి మహిమ ఎవరికి రావాలా? దేవునికి రావాలా. అలాంటి అనుభవం నువ్వు ఎదగలిగితే. చాలాసార్లు అపవాదం అంటాడు, నువ్వేంటి అసలు ప్రార్థన చేసేది, నువ్వేంటి దేవుని వాక్యం చదివేది, నువ్వేంటి దేవునికి కొరకు సాక్ష్యం చెప్పేది, నువ్వేంటి దేవుని మహిమకరంగా చేసేది, నీ శక్తి కదా, నీ బలం కదా, నీ జ్ఞానం కదా, నీ హార్డ్ వర్క్ కదా, నీ ప్రయాస కదా, నీ శ్రమ కదా, నీ కష్టం కదా. పౌలు భక్తుడు అంటాడు, మేము ఏదన్నా శ్రమ పడ్డామంటే ఆ శ్రమ పడ్డానికి మాకు వచ్చిన సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి దగ్గర. అది చాలామంది ఒప్పుకోకపోవచ్చు ప్రపంచంలో, కానీ నువ్వు దేవుని బిడ్డ, నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి, నా సామర్థ్యం ఎవరో? దేవుడే. నా శక్తి, నా బలము దేవుడే. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇవన్నీ రిఫరెన్స్లు చూపించిన సమయం లేదు. పేతురు భక్తుడు అంటాడు, మీరందరూ కూడా దేవుని బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండండి? దేన మనస్కులై ఉండండి. తగిన కాలం ముందు దేవుని ఏం చేస్తాడు? చాలాసార్లు నీ గర్వాన్ని బట్టే కదా నువ్వు